నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ సార్, రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఏ సంబరాలు జరిగినా కూడా, ఒక్కసారి మన ఇండ్లల్లో ఏదైనా ఉత్సవాలు జరిగినా కూడా, ఏ చిన్న దావత్ జరిగినా కూడా ఈరోజు ఒక సాంస్కృతిక మారిపోయింది, దానికి ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అయితే అయినప్పటికీ ఈరోజు కల్తీ కళ్ళు విషయంలో మనం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నామంటే, ఈరోజు మనకు ఈత కళ్ళు కానీ తాటి కళ్ళు కానీ అసలు వాస్తవానికి నేలేవండి. రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక దశలో ఫ్లోరైడ్ సమస్యను దానికి అధిగమించాలని కావాలని తాటి కళ్ళు ఈత కళ్ళు మనం ఆ చెట్లు పెంచడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏమున్నదంటే గౌడ సమాజం మొత్తం మొత్తుకుంటుంది, మా వృత్తి పోయింది, మాకు రావాల్సిన ఆదాయం పోయింది. అయినప్పటికీ ఇంత కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు దీని అంతటికి కారణం ఏంది? ఈ ప్రభుత్వాలు కేవలం తూతు మంత్రంగానే వ్యవహరిస్తున్నాయా, లేకపోతే దీనికి సరైన పద్ధతిలో కట్టడి చేయాలనే ఒక కఠోరమైన నిర్ణయంతో ఉన్నదని మీరు భావిస్తున్నారా? అందరికీ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. జమీల్ గారు మీరు కూడా. సార్ ప్లీజ్ సార్. ఈరోజు కూకట్పల్లిలో ఐదర్నగర్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. నలుగురు ఏవైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా ప్రభుత్వం వారికి తగిన ఎక్స్గ్రేషియా పెద్ద మొత్తంలో వాళ్ళకు చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు శివకుమార్ గారు, రామూర్తి గారు వారు ఒకరి గురించి వాళ్ళ పార్టీ గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను ఒకటే సూటిగా చెప్తున్నా, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఆయాంలో చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది నాయకులందరూ కూడా దీని ఒక మాఫీగా ఏర్పడి ఈ యొక్క కాంట్రాక్టర్లకు ఒక కాంట్రాక్ట్ మూటాను ముందలు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ వారసులే చాలా మంది టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. చాలా మంది టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే మళ్ళీ టీఆర్ఎస్ జాయిన్ అయిన తర్వాత ఈ యొక్క వ్యాపారానికి మళ్ళీ నాంది పలకడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యాపారము యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఒక మామూలు జనాల పైన చేయడం అంటుంటిది చాలా బాధాకరము. ముఖ్యంగా ఎక్సైజ్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క నాయకుల యొక్క కనుసన్నల్లో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కూడా మిత్రుడు రామూర్తి గారు చెప్పారు, కాంగ్రెస్ హాయంలో ఉన్నటువంటి మన శివకుమార్ టీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి ఆ టైంలో కూడా చాలా వైన్ షాపులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి. అప్పుడు ఏ వైన్ షాపులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే వైన్ షాపులు ఉన్నాయి, అప్పుడు ఏ బెల్ట్ షాపులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. మన జమీల్ గారు ఒక మాట చెప్పారు, తెలంగాణలో కళ్ళు నిజమైనటువంటి కళ్ళు చాలా ఈరోజు గ్రామాల్లో కావచ్చు, మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, హైదరాబాద్ లాంటి సిటీల్లో నిజమైన కళ్ళు దొరకట్లేదు. 90% అంతా కూడా కల్తీ కళ్ళే దొరుకుతూ ఉంది. రసాయనాలతో కూడుకున్నటువంటి కల్తీ కళ్ళతోన దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళు మన కరోనా టైంలో చాలా మంది కరోనా కేసులు వచ్చాయి. దాంతో పాటు ఈ కళ్ళు తాకపోవడం వల్ల చాలా మంది కేసులు, చాలా మంది హాస్పిటల్లో కళ్ళు తాకపోవడం, నిద్ర రాక చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ సపరేట్ ఒక హాస్పిటల్ కూడా, పెద్ద పెద్ద హాస్పిటల్లో వారికి సపరేట్ ఒక వార్డు కూడా తిరగడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తెలుసు కల్తీ కళ్ళు తాగడం వల్ల దీనివల్ల ఒక ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది, దీనివల్ల వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోతుందో తెలుసు. అయినా కూడా ప్రజల యొక్క రక్తాన్ని పీడించి వాళ్ళ వ్యాపారాల కోసము యొక్క రెండు పార్టీలు కూడా వాళ్ళకు చెలగాటమాడి ఇప్పటివరకు కొనసాగిస్తున్నాయి. వాళ్ళు అనుకుంటే ఇప్పటికే కల్తీ కళ్ళు పైన వాళ్ళు కొరడా విధించవచ్చు, వాళ్ళ పైన వాళ్ళ చర్యలు తీసుకోవచ్చు. కానీ కాకుండా ఈరోజు గౌడ సంఘం వాళ్ళ ముందర పెట్టి వెనకాల వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. పాప గౌడ సంఘం వాళ్ళకు కూడా నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు ఈత చెట్లు ఉన్నాయి, ఖర్జూర చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, వాళ్ళకు ఉపాధి, వాళ్ళకు సరైనటువంటి వనరులు కల్పించండి.